నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ వార్త ఒక రకంగా అద్భుతాన్ని సృష్టించింది. మరో రకంగా చూసుకుంటే వ్యాపారాలకు దెబ్బతినే పరిస్థితి ఉందని ఒక రకంగా బాధ. ఏంటి ఆ వార్త? ముస్లింలకు అనుమతి లేదు, ఢిల్లీలో ర్యాపిడో డ్రైవర్ వివక్ష. వీళ్ళు వివక్ష అని పెట్టారు. వివక్ష అనే మాటను నేను ఖండిస్తున్నా. టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేయాలని, మనుషులను కలపాలని, కొన్నిసార్లు అదే టెక్నాలజీ సమాజంలో పాతుకుపోయిన విభజన రేఖలను, విద్వేషపూరిత ఆలోచనలను మరింత స్పష్టంగా బయటపెడుతుంది. ఏం చేస్తుంది ఈ టెక్నాలజీ? ఏం చేసింది? సులభతరం చేయాలి, కలపాలంటే ఏంటది? ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ర్యాపిడో యాప్ ద్వారా తన గమ్యస్థానానికి వెళ్లేందుకు బైక్ బుక్ చేసుకున్నాడు. బుకింగ్ అంగీకరించిన డ్రైవరు పికప్ లొకేషన్కు రాకుండా యాప్లోని చాట్ ద్వారా ఒక సందేశం పంపాడు. ఆ సందేశం చూసి ప్రయాణికుడు నిర్ఘాంతపోయాడు. ముస్లింలకు నా బండిపై అనుమతి లేదు, ముస్లిం అలౌడ్ నహీ అనేది ఆ మెసేజ్ సారాంశం. ప్రయాణికుడి పేరును చూసి కేవలం అతడి మతం కారణంగానే రైడ్ ఇవ్వలేనని డ్రైవర్ స్పష్టం చేశాడు. అంతే కదా. ఢిల్లీలో ఏమైంది? మన హోలీ పండుగ తెలుసు కదా, ఘనకార్యం. హోలీ రోజు ఒక అమ్మాయి ఎవరి మీదనో రంగుతో కూడుకున్నటువంటి ప్యాకెట్ను పడేయన్నా మిస్ అయ్యి ముస్లిం ఆమె మీద పడ్డది. చేసిన ఘనకార్యం ఏంది? ఆ ప్రబుద్ధులు చేసిన పని ఏంది? ఒక అమాయకుడిని చంపారు. అక్కడ బీజేపీ ఉంది కాబట్టి బుల్డోజర్ ఎవడైతే హత్యకు పాల్పడ్డారో వాళ్ళ కొంపలు గొలగొట్టారు, మొత్తం గొలగొట్టారు. అక్కడ ఏమైంది? ఇప్పుడు పరార్. హిందువులంతా ఒకటైపోయిన అక్కడ పరారైపోయారు. ముస్లింలంతా అక్కడ నుంచి మూటాముళ్ళ చదువుకున్నారు, అవతల పడ్డారు. అటువంటి వచ్చింది సమాజంలో. వీళ్ళు చేస్తున్న అరాచకాలు, వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు, హత్యలు, హిందుత్వంలో అందరికి సమైక్యతగా ఒక్కటే అయిపోయారు హిందువులు. దాంతో ఆయన విషయం అన్నాడు, మనం ఒక దగ్గరికి ఇది సమర్థిద్దాం. మరో రకంగా అయితే 4 పైసల కోసం కదా రోడ్డు మీకు వచ్చింది డ్రైవర్. అక్కడ మతాన్ని చూసుకుంటే నీకే నష్టం కదా కొన్ని సందర్భాల్లో. నీ ఉద్యోగానికి ఇప్పుడు ఈయన ఏం చేసిండు? ఈ ముస్లిం అతడు సోషల్ మీడియాలో పెట్టిండు, ఆ చాట్ అంతా కూడా పెట్టిండు మెసేజ్, ఇట్లా రానన్నాడు చేయాలి. ఏమైంది? దానికి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు ఆయనను ఉద్యోగం నుంచి తీసేసారు. ఒక రకంగా నష్టం. వ్యాపార దృక్పథంతో జీవనోపాధి కోసం చూసుకుంటే నష్టపోయింది ఆయన డ్రైవర్. ఇట్లా అన్నాడు కాబట్టి రేపు హిందువులు ఇయ్యరా? హిందువు సంబంధించినటువంటి యాపుల్లోవా అగాధం అవుతాడా? రోడ్డు మీద పడతాడా ఆయన? హిందువులో మనం కాపాడుకోలేమా డ్రైవర్ను? ఆయనకు మరో ఉద్యోగం ఇవ్వలేమా ధైర్యంగా చేసుకోమని? నష్టమేమున్నది? 2 విధాలుగా ఆలోచించవచ్చు. నువ్వు బండ్లు పెట్టుకున్నావు, అక్కడ ఏం చేసినాం మనం? ఒక నినాదం అయిపోయింది, ముస్లింల దగ్గర ఏం కొనొద్దు. బొట్టు పెట్టుకుంటాడా ముస్లిం? ముస్లిం వచ్చి బొట్టు పెట్టుకోమందాం, పెట్టుకుంటాడా? మన గుళ్ళకు వచ్చి పూజ చేయమందాం, చేస్తాడా? మన దేవుడు అంటేనే వాళ్ళకి ఇష్టం లేదు కదా. నువ్వు వాళ్ళ దగ్గర పూలు పండ్లు కొంటే పవిత్రంగా ఉంటాయి అవి. పువ్వులు కానీ పండ్లు కానీ వాళ్ళ దగ్గర మనం కొంటే పవిత్రంగా ఉంటాయా? ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం మనం? అందుకు మనోళ్ళ దగ్గర కొనాలి. ఆ నినాదం నడుస్తుంది కదా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అంటే హిందువులు ఒకటైపోయినట్టే కదా. మనం కాపాడదాం. ఇప్పుడు ఈ డ్రైవర్ను ఆయన ఉద్యోగం కోల్పోయాడు. ర్యాపిడో వాళ్ళు ఇప్పుడు ఉబేరా, జొమాటో, ర్యాపిడో వంటి గిగ్ ఎకానమిక్ ప్లాట్ఫారాలు ఉన్నాయి. మనం తయారు చేద్దాం హిందువులం. మనం ఒక యాప్ తయారు చేసుకొని ప్రత్యేకంగా హిందువుల కోసమే పెట్టుకుందాం. ఆ యాప్ హిందువులు బుక్ చేసుకుంటేనే పోయేటట్టు చేద్దాం. ఆయననైతే అగాధంగా వదలం కదా ఆ డ్రైవర్ను. ఒకటి ఉద్యోగ భద్రత లేదు అక్కడ, పోయిండొచ్చు. కానీ మళ్ళీ మనం ఉద్యోగ కల్పన చేయాలి. కొన్ని మతాలలో ఎట్లుంది అంటే ఎక్కడైనా ఆర్థికంగా నష్టపోతే వాళ్ళని దగ్గర తీసుకుంటారు. వాళ్ళు తల మనిషి చేతుల నుంచి పైసలు తీసుకొని వాడికి మళ్ళీ ఇంకో వ్యాపారం పెట్టిస్తారు. ఏది అనుకూలం ఉందో ఆ వ్యాపారం పెట్టిస్తారు.
సంఘటితంగా మారడమే కాకుండా ఇలాంటి వాళ్ళు నష్టపోయినటువంటి వాళ్లకు మనం ఆర్థిక సహాయం కూడా చేయాలి, ఉపాధి కల్పించాలి. మనం చేయలేమా? అది సాధ్యం కాదా? ఎందుకు కాదు? అద్భుతంగా అవుతుంది, అద్భుతంగా అవుతుంది. దాంట్లో రెండో విషయం లేదు. ఈ డ్రైవర్ గారికి కూడా మా రిఫ్లెక్షన్ ప్రేక్షకుల తరఫున చెప్తున్నాను, ర్యాపిడో నడిపించేటువంటి వాహన చోదకుడికి నో డౌట్ ఢిల్లీలో ఉన్నటువంటి హిందువులు తప్పకుండా నిన్ను ఆర్థికంగా ఆదుకుంటారు, నీకు అవకాశం కల్పిస్తారు, ఉద్యోగ అవకాశం తప్పకుండా కల్పిస్తారు. అక్కడ బీజేపీ గవర్నమెంట్, వేరే వేరే గవర్నమెంట్లు చీపురు దుర్చే గవర్నమెంట్లు, చీపురు కట్టలు పట్టుకునే గవర్నమెంట్ అది ఇది అయితేనేమో నమ్మకం తక్కువ. ఇటువంటివి కూడా కాకపోవు. మన హోలీ పండుగ జానాడు ఇష్యూ జరిగితే బాధితులమైనటువంటి వాళ్ళము, బాధితులనే ఇప్పుడు బయట పోదురు భయపడి. కానీ వాళ్ళు ఎవరైతే దోషులు ఉన్నారో కఠిన చర్యలు తీసుకుంటున్నది అక్కడ బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఢిల్లీలో బుల్డోజర్ తోటి వాళ్ళ కొంపలు కూలగొట్టేసింది. అంట ఏ పార్టీ అయినా సెక్యులరిజం అనేది పోదు. ఎవరికి నష్టం జరిగితే వాళ్ళ మీద వాళ్ళని ఆదుకోవాలి, ఎదుటి వాళ్ళ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి కఠినంగా. ఉదారం వీళ్ళకి ఎట్లుంటుంది అంటే ఉదారం, చాలా దయగల్ల గుణాలు ఈ పార్టీల వాళ్ళకు, సెక్యులరిజం ఉన్నవాళ్లకు. మన దేవుళ్ళని తిట్టాలి, మనల్ని తిట్టాలి, ఇదే వ్యవహారం తప్ప ఎదుటోడు ఏం చేసినా తప్పలేదు. అందుకు ఏం చింతలేదు. మీకున్నటువంటి ఫుల్ ఫ్లెడ్జ్లో మీరు వ్యవహారం చేస్తూనే మీకు వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు. అందుకే హిందువులు జాగృతం అవుతున్నారు. ఒక డ్రైవర్ ఉద్యోగం పోతుందని తెలిసి కూడా నేను ముస్లిం వ్యక్తిని నా వాహనం మీద ఎక్కడానికి వీలు లేదని పెట్టిండంటే డేర్నెస్, భరతమాత అందించినటువంటి ధైర్యం అది. దీని గురించి మనం ఏం చింత అవసరం లేదు. తప్పకుండా ఆయనకు మంచి ఉద్యోగం వస్తుంది, ఇప్పిస్తుంది గవర్నమెంట్. ఆ దిశగా మన రిఫ్లెక్షన్ న్యూస్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఆయనకు ఉద్యోగం వచ్చేదాకా మా ప్రయత్నంగా మేము చేస్తూనే ఉంటాం. ఏమంటారు ప్రేక్షకులారా? నిజమే కదా. మన దేవుళ్ళే పట్టించుకొని వాడి దగ్గర మనం పండ్లు పూలు ఎట్లా కొంటాం? ఉంచుతాడు, పుప్పులా ఉంచి ఇస్తే దేవునికి ఎక్కితే ఏమనుకుంటాడు? దేవుడు ఏమనుకుంటాడు? ఉమ్మినోడిని ఏమన్నాడు? మనల్ని శపిస్తాడు. మన దేవుడు మనం తీసుకొస్తున్నాం కదా. అన్నదానానికి పైసలు ఇచ్చినోడు గొప్ప కాదు కదా, నిలబడి వడ్డించినోడు గొప్పతనం. అన్నం తినగానే సుఖీ భవ అంటాడు. అటు అన్నదాత పోతే పుణ్యం, కానీ వడ్డించిన వాడు లేకుంటే అన్నదానం లక్షలు ఇస్తే ఏం లాభం? మనం మంచోళ్ళ దగ్గర పండ్లు పొలాలు తీసుకపోతే దేవుడు ఆనందపడతాడు, లేదంటే తిడతాడు మనల్ని. ఉంచిన పూలు పెట్టినవురా, ఉంచిన పండ్లు నాకు నైవేద్యం పెట్టినవురా అంటాడు దేవుడు. అంతే. మనల్ని ద్వేషించేవాడి దగ్గర మనం ఏమీ కొనదు. మన దేవుళ్ళను మనం అంటే పడన దగ్గర ఇప్పుడు ఫ్రీ ఇస్తానా అవసరం లేదు మనం. ఈ డ్రైవర్ నిర్ణయం మీరు స్పందించండి. హిందూయిజం గొప్పతనం మొన్న ఢిల్లీలో జరిగిన దాంతో విపరీతమైన చైతన్యం వచ్చేసింది అందరిలో. ఇటువంటి ఎక్కడ జరిగినా కూడా తీవ్రంగా ఖండిస్తారు. మొదలు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పక్కకు పెట్టు, మొత్తం హిందూయిజం అంతా ఒకటై ఫస్ట్ వీళ్ళు కొంత, ఎందుకంటే పోలీసు వాళ్ళకు కొన్ని ఆంక్షలు మనం గతంలోనే చెప్పుకున్న, వాళ్ళకు అనేకమైన ఆంక్షలు లక్ష్మణ రేఖ ఉంటుంది. ఇలా కొట్టద్దు, అలా కొట్టద్దు, వాళ్ళను మామూలుగానే కూర్చుండబెట్టి ఏసీ వేసి వాళ్ళని కూర్చుండబెట్టి ప్రశ్నలు వేయాలి, రాబట్టాలి. కానీ అంతకుముందు మనం కొన్ని చేస్తాం కదా, 3rd డిగ్రీ, నానా డిగ్రీలు ఉంటాయి పోలీసు వాళ్ళ దాంట్లో. ఆ డిగ్రీలు మనం చేసి వాళ్ళకు అప్పచెప్తాం మనం. ఇక మీరు చేయాల్సింది ఏం లేదు, వానికి టీ, చాయ్, టిఫిన్లు, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేసుకోండి అని చెప్తాం. అట్లా జరుగుతున్నాయి. ఏది దోషులకు, మిగతా వాళ్ళని అంటలేదు నేను. ఎందుకంటే తులసివనంలో గంజాయి మొక్కలు ఉన్నారు అక్కడక్కడ, మత పిచ్చి, ఇతరుల మతాలంటే వాళ్ళకి పడినోళ్ళు కొంత దుర్మార్గులు ఉన్నారు. వాళ్ళని మాత్రం సకల మర్యాదలు మనం హిందువులు మనం చేస్తున్నాం, మొదలే చేసి పోలీస్ శాఖకు అప్పచెప్తున్నాం. కాబట్టి డ్రైవర్ చేసినటువంటి నిర్ణయాన్ని మీరు సమర్థిస్తూ ఆయనకు మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అక్కడ ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరుతూ దయచేసి కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ నెల 29వ తేదీ ఆదివారం మన రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా మనం నిర్వహిస్తున్న 4వ కాంక్లేవ్, అలాగే వరుసగా 3వ సనాతన కాంక్లేవ్ను మనం జరుపుకోబోతున్నాం.
గత 2 సంవత్సరాలుగా మనం నిర్వహించిన కాంక్లేవ్స్ ఏ స్థాయిలో జరిగాయో మీ అందరికీ తెలుసు. అద్భుతమైన వక్తలు, వివిధ అంశాల మీద లోతైన చర్చలు, వీటన్నిటిని మించి సనాతన అవార్డ్స్ పేరుతో క్షేత్ర స్థాయిలో నిశ్శబ్దంగా ధర్మం కోసం పనిచేస్తున్న వీరులను మనం గౌరవించుకున్నాం. ఇంకా వైభవంగా ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మనం చేస్తున్న ఈ భారీ కార్యక్రమాలకు ఖచ్చితంగా ఆర్థిక వనరుల అవసరం ఉంటుంది. గత 3 కాంక్లేవ్స్ కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనం చేసుకున్నాం. ఒక జాతీయవాద ఛానల్కు యాడ్స్ ఇవ్వడానికి కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి చిన్న వార్త అందరూ వెనకాడుతున్నారు. ఈసారి సనాతన కాంక్లేవ్ విజయవంతం కావడానికి మీ సహకారం కోరుతున్నారు. ఇది కేవలం ఒక ప్రోగ్రామ్స్ కోసం ఇచ్చే డబ్బు కాదు, ఇది ధర్మ యుద్ధానికి మీరిచ్చే మద్దతుగా మేము చూసుకుంటాం. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా కింద కనిపిస్తున్నటువంటి www.reflectionbharat.com వెబ్సైట్లోకి వెళ్ళి తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి.